దేశమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యే సంఘటన జరిగింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయింది. దాదాపు 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ మెంబర్స్, వీరందరూ కలిసి 242 మంది ఆ విమానంలోనే ఉన్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటన్, కెనడా, పోర్చుగల్ వాళ్ళు కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తున్నారు. క్రాష్ అయిన విమానంలో సాధారణ ప్రయాణికులే కాదు, గుజరాత్ స్టేట్ ఎక్స్ సీఎం కూడా ఉన్నారు. జర్నీ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే ఫ్లైట్ క్రాష్ అవడంతో ఫుల్ గా ఉన్న ఫ్యూల్ ట్యాంక్ ఒకసారిగా బ్లాస్ట్ అయింది. ఎత్తైన బిల్డింగ్ కి విమానం ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంటల్లో కాలి మాంసం ముద్దల్లా మారిపోయారు. ఈ ప్రమాదంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆ విమానం ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని ఢీకొట్టడంతో 20 మంది మెడికోలు కూడా మరణించారు. ఈ మొత్తం సంఘటనలో మరణించిన వారి సంఖ్య 280 పైగానే ఉంటుందని అంచనా. అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది, విమానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ప్రయాణికులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ప్రమాదం వల్ల జరిగిన నష్టం ఎలాంటిది, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు, ప్రమాదం గురించి అఫీషియల్స్ ఏమంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుజరాత్ మాజీ సీఎం సంబంధించి ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇండియన్ సివిలేషన్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రమాదం ఇది. అత్యంత దారుణమైన భయంకరమైన ప్రమాదం కూడా. అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ కి వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం సరిగ్గా జూన్ 12న మధ్యాహ్నం 1:15 ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు 12 మంది ఎయిర్ ఇండియాకి సంబంధించిన క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. అలా ఆ ఫ్లైట్ లో 242 మంది ఉన్నారు. 242 మంది ప్రయాణిస్తున్న ఈ ఫ్లైట్ కి సుమిత్ సబర్వాల్ కెప్టెన్ గా ఉన్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఈ ఫ్లైట్ కి మెయిన్ పైలట్, కల్వే కుందర్ ఈ ఫ్లైట్ కి కో పైలట్. డీజీసీఏ డేటా ప్రకారం సుమిత్ సబర్వాల్ కి ఫ్లయింగ్ లో 8200 గంటలు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక కో పైలట్ కి కుందర్ కి కూడా 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎయిర్ ఇండియాకి చెందిన ఈ విమానం మోడల్ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. ప్రస్తుతం ఎయిర్ ఇండియా కంపెనీ వద్ద ఇలాంటి బోయింగ్ కంపెనీ విమానాలు 30 పైనే ఉన్నాయి. ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఇంటర్నేషనల్ జర్నీలకి ఈ విమానాలను ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు అహ్మదాబాద్ లో క్రాష్ అయిన విమానం జూన్ 12న మధ్యాహ్నం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కి వచ్చింది. ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కి వస్తున్న సమయంలో డొమెస్టిక్ ప్యాసింజర్ ని ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కి తీసుకుని వచ్చింది. వెంటనే మధ్యాహ్నం 1 గంటకి విమానం లండన్ కి వెళ్లేందుకు సిద్ధమైంది. అనుకున్నట్టుగానే 1:15 ఈ విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న మేఘాని అనే ప్రాంతంలో చెట్లకు ఎత్తైన బిల్డింగ్ కు ఢీకొని క్రాష్ అయ్యింది. నిజానికి ఆ ఫ్లైట్ ఢీకొట్టింది ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని. పీజే మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్ కి సంబంధించిన ఈ బిల్డింగ్ ని ఢీకొట్టింది. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం చూశారు. మిట్ట మధ్యాహ్నం ఆ ప్రాంతంలో కుప్పకూలిన విమానం చూసి అందరూ కంగారు పడ్డారు. ఇంతలో జనావాసాలలో విమానం కూలిందని వార్త బయటకు వచ్చింది. వెంటనే గుజరాత్ పోలీస్, ఫైర్, ఎస్టీఆర్ టీమ్స్ స్పాట్ కి చేరుకున్నాయి. అక్కడ ఉన్న దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ భయపడ్డారు. విమానంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ పేలి మంటలు రావడంతో అది ఆపడానికి చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. క్రాష్ అయిన విధానం చూసి ఆ విమానంలో ఎవరు బతికుండరని, అయితే పీజే మెడికల్ కాలేజ్ లో ఉన్న వాళ్ళనైనా కాపాడడం కోసం చాలా ప్రయత్నం చేశారు. బిల్డింగ్ మీద ఫ్లైట్ క్రాష్ అయ్యే సమయంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మధ్యాహ్నం సమయం కావడంతో లంచ్ బ్రేక్ వచ్చిన వీళ్ళందరూ తింటున్న సమయంలోనే విద్యార్థుల మీద విమానం కూలింది. దాంతో 20 మంది మెడికోలు కూడా మరణించారు. దాంతో ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగల్ వారు 7, కెనడా వారు 1, ఇలా మొత్తం 230 మంది పాసింజర్లు ఉన్నారు. వీరిలో 13 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు.